హలో, నేను శేషరావు. ఈ న్యూస్ మీకు విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ పచ్చి నిజం. మారినటువంటి పరిస్థితులు ఆ దిశగా అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్తున్నాయి. పెళ్లి చేసుకోబోయేటువంటి కొత్త జంటల్ని ఆ విధంగా తీసుకెళ్తున్నాయి. సహజంగా మనం పెళ్లి చూపులు అనేవి ఉంటాయి. పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి నచ్చితే పెళ్లి చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడేంటి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవాలి, వాళ్ళ ఇష్టాయిష్టాలని తెలుసుకోవాలి, ఆ తర్వాతనే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ వచ్చింది. ఏంటో తెలుసా, ముందే వాళ్ళిద్దరూ టెస్టులు చేయించుకున్నారు, ఆరోగ్యకరమైనటువంటి టెస్టులు. ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత ప్రధానంగా వీర్య కౌంట్ ఎంత ఉంది, పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉందా లేదా, లేడీస్లో సమస్యలు ఉన్నాయి, పురుషుల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది, పిల్లలు పుట్టడానికి అవసరమైనట్టు స్పెర్మ్ కౌంట్ ఉందా లేదా, మహిళల్లో అండం రిలీజ్ అవుతుందా లేదా, పీసీఓడి ఆవిడకు ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకుంటున్నారు బోత్ సైడ్స్. ఇది పేరెంట్స్కి తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి నేరుగా ల్యాబ్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటున్నారు. టెస్టులు చేయించుకొని ట్రాన్స్పరెంట్గా మాట్లాడుకునేటువంటి యుగంలోకి మనం వచ్చాం, అలాంటి రోజుల్లోకి మనం వచ్చాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఈ తతంగం ఇదొకటి ఉండాలి అనేది. మనం జనరల్గా ప్రీ వెడ్డింగ్ చూస్తుంటాం, మారినటువంటి జనరేషన్లో ప్రీ వెడ్డింగ్ చూస్తుంటాం, ఆ తర్వాత మనం చూడం. కానీ బియాండ్ దట్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఎవరి ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ చేయించుకున్న తర్వాతనే పెళ్ళికి సిద్ధపడుతున్నటువంటి అబ్బాయి అమ్మాయిలు ఉన్నారు. సో ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఇది మ్యాండేటరీ అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయి చూసుకోవడం తప్ప మాట్లాడుకునేది ఉండేది కాదు. ఇరుపక్షాలకు సంబంధించిన పెద్దలు మాట్లాడేవాళ్ళు అన్ని విషయాలు. అబ్బాయికి అమ్మాయి నచ్చిందా, అమ్మాయి అబ్బాయికి నచ్చిందా అనేది మాత్రమే ఉండేది. ఇంకా దానికంటే ముందు వెళ్తే అసలు అబ్బాయి అమ్మాయి ఇద్దరు చూసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. మన చుట్టాలా ఏసై మేనమామ కొడుక ఓకే ఇలా ఉండేది. కానీ మారుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. పరిణామాలు మారుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రాక్టికల్గా అబ్బాయి అమ్మాయి ఇద్దరు మెడికల్ టెస్టులు చేయించుకొని ఆ మెడికల్ టెస్టులు పర్ఫెక్ట్గా ఉంటేనే మ్యారేజ్కి వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే మ్యారేజ్ అయినటువంటి దంపతుల్లో 40% మందికి పిల్లలు పుట్టడం లేదంట. అందుకే స్పెర్మ్ కౌంటు, పీసీఓడీలు టెస్టులు ఇవన్నీ చేయించుకుంటున్నారు ముందే. ఒకవేళ ఆ ప్రాబ్లం ఉన్నా కానీ పర్లేదు అని చేసుకుంటే ఓకే. అదర్వైజ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా మహిళలకే ఎక్కువ సమస్యలు ఉంటాయి, పిల్లలు పుట్టినటువంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకే అనేది ఈ మెడికల్ రంగంలో నిష్ణాతులు చెప్పేటువంటి మాట. అయితే ఇప్పుడు పురుషుల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది రకరకాల కారణంగా, స్ట్రెస్ కారణంగా, తర్వాత డ్రెస్సింగ్ కారణంగా, రకరకాల కారణం, ఫుడ్డు అడల్ట్రేషను, వాటర్ అడల్ట్రేషను, పొల్యూషను, వీటన్నిటి కారణంగా శుక్రకణాలు బలహీనపడిపోతున్నాయి. అంటే స్పెర్మ్ కౌంట్ తగ్గడం అంటే శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. దాంతో పిల్లలు పుట్టినటువంటి సమస్య 40% పురుషుల్లో ఉంటే 40% మహిళల్లో సమస్యలు ఉన్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టడం లేదు అని అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. 5 years తర్వాత వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. 5 years దాకా పుడతారని చెప్పి వెయిట్ చేస్తుంటారు. 5 years తర్వాత ఇక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, ఫర్టిలిటీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద బోగస్, అది ఫర్టిలిటీ క్లినిక్స్ అనేది ఒక పెద్ద బోగస్. అక్కడ ఈ మధ్యనే రైడ్ చేసినప్పుడు పోలీసులు ఎవరెవరియో ఎంబ్రియోస్, ఎవరెవరియో శుక్రకణాలను రెండు తీసి దాన్ని పునరుత్పత్తి చేసి పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. DNA టెస్టులు చేస్తే వీళ్ళకి పుట్టారా లేదనేది డౌట్. మళ్ళీ ఉగాండాలో ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు ఉగాండాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఉగాండాలో 190 మందికి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కాదంట DNA టెస్టులు చేసుకుంటే. ఆ వీడియో కూడా నేను చేసి చూపించాను మీకు. ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఉగాండా ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జెన్జీ, ఇప్పుడు కొత్త తరం
కొత్త తరం ఏం చేస్తున్నారంటే పెళ్ళికి ముందే మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఇది తప్పు కాదు వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఐటీ రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగంలో హెచ్ఐవి పెరిగిపోతుంది, ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరిగిపోతుంది, ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దానికి రకరకాల కారణాలు. సో కాబట్టి జనరల్గా ఒక సర్వే ఉంది, అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇష్టపడతారు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత లెక్చరర్ని, ఇలా ఒక లిస్ట్ ఉంది. లాస్ట్లో పోలీసు, లాయరు, జర్నలిస్టులు ఉన్నారు. అమ్మాయిలు ఇష్టపడరు వాళ్ళని. సో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇష్టపడుతున్నారు ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి హెచ్ఐవి ఎక్కువ ఉందని చెప్పి తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్. అందుకే మెడికల్ టెస్టులు చేయించుకున్న తర్వాతనే ఇప్పుడు పిల్లలకి డిసైడ్ అవుతున్నారు అనేది ఒక రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ రిపోర్ట్ నేను చదివి వినిపిస్తాను. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ న్యూస్. ఇక్కడ చూడండి, కాలం మారింది, మన తిండి మారింది. స్కూల్కి వెళ్ళే పిల్లాడికే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, యువకులకు గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. కాలుష్యం, కలుషిత తిండితో మగాళ్లలో సంతాన సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు జంటకు సంతానం కలగడం పెద్ద టాస్క్లా మారింది. ఈ మధ్యకాలంలో కుటుంబాలను ప్లాన్ చేసుకుంటున్న యువ జంటలు సంతానం కాక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టిన జంటలు నరకం అనుభవిస్తున్నాయి. మగాడిని మగాడిగా చూడటం లేదు, ఆడవాళ్ళను గుడ్రాలంటూ తిట్టిపోస్తున్నారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిల్లలు లేరా అంటూ దెప్పి పొడుపులు ఎదురవుతున్నాయి. ఈ సంతాన సమస్యలు పెరిగిపోవడంతో ఇప్పుడు యువ వధువులు తనకు కాబోయే వరుడికి పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నారు. ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి, సంతానలేమి అనేది మహిళలకు సంబంధించిన సమస్యగా భావించినప్పటికీ ఇది పురుషులలో కూడా అంతే సాధారణంగా చెప్పవచ్చు. దేశంలో మొత్తం సంతానలేమి కేసులను పరిశీలిస్తే మన దేశంలో 40% మగవారి కారణాల వల్ల, మరో 40% ఆడవారి కారణాల వల్ల, 10% ఇద్దరి కారణాల వల్ల, మిగిలిన 10% కారణం తెలియని కేసులు ఉన్నాయని ఎయిమ్స్ ఢిల్లీ యూరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైంటిస్ట్, పరిశోధకుడు, రీసెర్చరు డాక్టర్ గుప్తా వెల్లడించారు. సో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తున్నాడు. 40% మందికి పిల్లలు పుట్టడం లేదు, 40% మందికి పిల్లలు పుట్టడం లేదు. ఇంకో మాట చెప్పాలంటే ఇద్దరిలో సమస్య ఉండి పుట్టినటువంటి వాళ్ళు ఇంకో 10% ఉన్నారు. అంటే 50% పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి 100 మందిలో 50 మందికి పిల్లలు పుట్టడం లేదని చెప్పేసి ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్ట్ చెప్తుంది. ఇదేదో గాలికి చెప్తున్నటువంటి న్యూస్ కదా, ఢిల్లీ ఎయిమ్స్ చెబుతున్నటువంటి న్యూస్ అది. అందుకే యువజంటలు వివాహానికి ముందే సంతాన సామర్థ్యంపై పరీక్షలు చేయించుకుంటున్నాయి. రహస్యంగానైనా ఈ పరీక్షలు చేయించుకుంటున్నారు. సమస్యను ముందుగా గుర్తించి పరిష్కరించుకుంటున్నారు. వీర్య విశ్లేషణ పరీక్షలతో మగవారిలో తక్కువ శుక్రకణాల సంఖ్య లేదా ఇతర లోపాలను త్వరగా గుర్తించవచ్చు. సమస్యను ముందుగా గుర్తిస్తే అది శస్త్రచికిత్స లేదా జీవనశైలి మార్పు వల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. పరీక్షల ద్వారా తమ సంతానోత్పత్తి స్థితిని తెలుసుకోవడం వల్ల జంటలు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను మానసికంగా సిద్ధంగా ఉండవచ్చు, మెరుగైన ప్రణాళిక చేసుకోవచ్చు. ఈ ధోరణి పెరుగుతున్న యువ జంటలు తమ ఆరోగ్యానికి, ముఖ్యంగా సంతానోత్పత్తి ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత సూచిస్తుంది. ఇది సో ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్, రీసెర్చర్ చేసినటువంటి, పరిశోధకుడు చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ప్రకారం పెళ్లి చేసుకునేటువంటి జంటలు ముందుగానే మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు. పునరుత్పత్తికి పనికొస్తామా లేదా, ఫర్టిలిటీ సామర్థ్యం ఉందా లేదా అనేది అటు పురుషులు ఇటు మహిళలు చేయించుకుంటున్నారు. ఇది పేరెంట్స్కి తెలియకుండా కొత్తగా పెళ్ళేటువంటి జంటలు చేయించుకుంటున్నారంట ఈ టెస్టులు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఆ టెస్టులు చేయించుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. అంత బ్రాడ్గా ఆలోచించేటువంటి పేరెంట్స్ పాత జనరేషన్ కదా. కాబట్టి ఇప్పుడు కొత్త జనరేషన్ జన్జీ మ్యారేజెస్, ఇవన్నీ ఈ జన్జీ మ్యారేజెస్కి తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ విన్నా కానీ విన్నట్టు ఉంటారు, కానీ పూర్తిగా వినరు. విన్నట్టు నటించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పూర్తిగా వినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తల్లిదండ్రులని, వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని వినేటువంటి వాళ్ళు ఇవాళ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకోవటం, సంతానోత్పత్తి సామర్థ్యం ఉందా లేదా తెలుసుకోవటం, ఎరిక్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవటం, సెక్స్కి పనికొస్తారా లేదా అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా పెళ్ళికి ముందు చేయించుకుంటున్నటువంటి టెస్టులు. ఇది కొంత విడ్డూరంగా అనిపించచ్చు, కానీ ప్రాథమిక స్థాయిలో ఉన్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మెడికల్ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాతనే మ్యారేజెస్కి వెళ్ళేటువంటి రోజుల్ని మనం చూడొచ్చు అనేది డాక్టర్స్ చెప్తున్నారు, రీసెర్చర్స్ చెప్తున్నారు. మరి ఈ న్యూస్ ఉన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.